హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వచ్చేసి ఒక ఇన్స్టెంట్ క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్గా అయినా తినచ్చు, మనం లేకపోతే ఈవినింగ్ స్నాక్గా కూడా తినచ్చు అనమాట. అది ఏంటంటే ఎగ్ మ్యాగీ ఆమ్లెట్ అనమాట. ఎస్, మీరు విన్నది నిజమే, ఎగ్ మ్యాగీ ఆమ్లెట్ అనమాట. ఉట్టి ఎగ్ ఆమ్లెట్ ఎప్పుడు చూసుకుంటుంటాం కదా, ఈరోజు వచ్చేసి దాంట్లోకి మ్యాగీ యాడ్ చేసుకొని మనం ఆమ్లెట్ చేసుకుంటాం అనమాట. దానికి ముందుగా మనము 2 ప్యాకెట్స్ మ్యాగీస్ తీసుకోవాలన్నమాట. 2 ఎగ్స్ తీసుకోవాలి. 2 కాకపోయినా 3-4 తీసుకున్నా కూడా మంచిగా ఉంటుంది. నా దగ్గర 2 ఉండింది, వాళ్ళ 2 తీసుకున్నాను. నేను ఒక పక్క ఒక బౌల్లో వాటర్ వేసేసుకొని మంచిగా మరిలిన తర్వాత మ్యాగీ పౌడర్ వేసుకొని మసాలా వేసుకొని నీట్గా మ్యాగీ వేసేసుకొని మంచిగా బాయిల్ చేసుకున్నాను అనమాట. మనకు మ్యాగీ ఈజీగా బాయిల్ అయిపోతుంది. దీంట్లోకి కొంచెం మనము సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేను తర్వాత మామూలుగా అయితే యాడ్ చేసుకుంటాను, వేరే బౌల్లోకి తీసుకుంటాం కదా. అప్పుడు మనకు ఒక 2 to 3 మినిట్స్లో మ్యాగీ అనేది నీట్గా బాయిల్ అయిపోతుంది అనమాట. మరీ మెత్తగా బాయిల్ చేసుకోకూడదు, కొంచెం స్టిక్కీగానే ఉండేటట్టు బాయిల్ చేసుకోవాలన్నమాట. అది చల్లగా అయిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఎగ్స్ 2 ఎగ్స్ తీసుకున్నాం కదా, ఆ 2 ఎగ్స్ని కూడా నీట్గా పగలగొట్టేసుకొని వేసేసుకోవాలన్నమాట. సాల్ట్ తగినంత, ధనియాల పౌడరు, గరం మసాలా, కొంచెం మనం కారం యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను పచ్చిమిర్చి ఉంది కదా యాడ్ చేసుకోలేదు, పిల్లలు తింటారు కాబట్టి. మనము రొట్టె పెన్నం తీసుకుంటాం అనమాట, అదే ఐరన్ తవా అంటాం కదా, అట్లాంటిది అనమాట. ఐరన్ తవా తీసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ తీసుకొని అట్లా మనం ఆమ్లెట్ లాగా స్ప్రెడ్ చేయాలన్నమాట. స్ప్రెడ్ చేసుకొని చూడండి, నీట్గా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా నీట్గా ఫ్లిప్ చేసేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్లోకి పూర్తిగా మారిపోయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా అయితే పిల్లలకి నచ్చుతుంది. దీన్ని మనము టమాటా కెచప్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదు మనకు అన్నీ యాడ్ చేసేటాం కదా, అన్నీ అలాగైనా తినచ్చు అనమాట. చాలా బాగుంటుంది. నేను ఒకటి వేసుకున్నాను కదా, మళ్ళీ నెక్స్ట్ మనము కొంచెం ఆయిల్ వేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ 2 స్పూన్స్ వేసుకొని మళ్ళీ ఆమ్లెట్ లాగా వేసుకోవచ్చు అనమాట. ఇది కూడా అంతే అనమాట. నీట్గా ఒక సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్ తీసుకొని నీట్గా కాల్చుకొని టమాటా కెచప్తో సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.